ఒకరోజు మామిడి పండు ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. తన దగ్గరున్న మంచినీళ్ళు కూడా అయిపోతాయి. దాహంతో ఏం చేయాలో తెలియక అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే తనకి ఒక చిన్న గుడిసె కనపడుద్ది. ఇప్పుడు గబగబా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూశాక అక్కడ ఒక బోరింగ్ కనపడుద్ది. వెంటనే ఆ బోరింగ్ని కొడతాడు. ఎంతసేపు కొట్టినా నీళ్లు రావు. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే గుడిసె దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఇలా రాసి ఉంటుంది: ఈ గుడిసెలో ఒక బాటిల్లో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ బోరింగ్లో పోయండి, అప్పుడు నీళ్ళు వస్తాయి. మీకు కావాల్సినన్ని తీసుకొని మళ్ళీ ఆ బాటిల్కి పట్టి ఆ గుడిసెలో పెట్టండి. ఆ బోర్డు మీద అలా రాసి ఉంటుంది. అప్పుడు వెంటనే మామిడి పండు ఆ గుడిసెలోకి వెళ్ళి ఆ బాటిల్ తీసుకొచ్చి ఈ బోరింగ్లో పోస్తాడు. అప్పుడు ఆ బోరింగ్ని కొట్టంగానే నీళ్ళు వస్తాయి. తను తాగి తన బాటిల్లో పట్టుకొని మళ్ళీ ఆ బాటిల్లో పట్టి ఆ గుడిసెలో పెట్టి వెళ్తాడు. కొద్ది రోజుల తర్వాత యాపిల్ పండు అదే దారి గుండా వెళ్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్న నీళ్ళు కూడా అయిపోతాయి. దాహంతో ఏం చేయాలో తెలియక నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఆ గుడిసె కనపడుద్ది. వెంటనే అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూడగానే ఆ బోరింగ్ కనపడుద్ది. గబగబా ఆ బోరింగ్ని కొడతాడు. కానీ ఒక్క చుక్క కూడా నీళ్లు రావు. అప్పుడు ఆ బోర్డుని చూస్తాడు. చూసి వెంటనే ఆ గుడిసెలో వెళ్తాడు. వెళ్ళి ఆ బాటిల్ తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ మామిడి పండు ఇలా అనుకుంటుంది: ఒరే, నాకు బాగా దాహంగా ఉంది. ఈ నీళ్ళు ఆ బోరింగ్లో పోస్తే నీళ్ళు మళ్ళీ చాలా వస్తాయని అక్కడ రాసింది. నేను ఇప్పుడు ఎంతసేపు కొట్టినా నీళ్ళు రాలేదు. ఒకవేళ నీళ్ళు పోసినా కూడా రాకపోతే నేను ఇంతే దాహంతోనే ఉండాల్సి వస్తుంది. అదే ఏ నీళ్ళు బోరింగ్లో పోయకుండా తాగితే నా దాహం అన్నా తీరుద్ది. నీళ్ళు వస్తాయో రాదో ఎందుకు, తాగేద్దాం. అలా అనుకొని యాపిల్ పండు ఆ నీళ్లు బోరింగ్లో పోయకుండా ఆ రాసిన బోర్డు నమ్మకుండా ఆ నీళ్లు తాగేస్తాడు. తాగేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక తనకి మళ్ళీ దాహం వేస్తుంది. అయినా అలా నడుచుకుంటూ వెళ్తూ అలా ఇంకా దాహం ఎక్కువ అవటం వల్ల కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. ఈ కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ, నాకు నిద్ర రావట్లే, ఏదన్నా పాట పాడవా? సరే, పాడతా, నిద్రపో. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోకి పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోకి పూలు తేవే. చిన్నప్పుడు డాన్స్ వింటున్నా. ఆ పాటలో ఉన్న చందమామ వచ్చేది లేదు, నాకు నిద్ర వచ్చేది లేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామిడి పండుని. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు యాపిల్ పండుకి వాళ్ళ స్నేహితుడు మామిడి పండు కలుస్తాడు. కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు: ఏంట్రా, బాగున్నావా? నేను చూసి చాలా రోజులైపోయింది. అవునరా, మనం కలుసుకోక చాలా రోజులైపోయింది. ఏం బాగున్నావా? ఇంతకీ ఏం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారా.
ఏంట్రో ఆటో నడుపుకుంటున్నావా? అవునరా, ఆటో నడుపుకుంటున్నా. ఇంతకీ ఆటో నీ సొంతదేనా లేదా కిరాయికి తెచ్చుకొని నడుపుకుంటున్నావా? లేదురా, నా సొంతదే. ఈ ఆటో కొని కూడా సంవత్సరం అవుతుంది. అంతా బాగానే జరుగుతుందిగా. రోజుకి ఎంత వస్తాయేంటి? రోజుకొచ్చి ఒక 2000 దాకా వస్తాయిరా. ఒక 500 డీజిల్ తీసేసిన ఓ 1500 మిగులుతాయి. రోజుకి 1500? అంటే నెలకి 45,000. నేను అలా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తే నాకు నెలకి 35,000. వీటికి ఆటో నడుపుకుంటేనే 45,000 వస్తున్నాయి. నేను ఆటో నడుపుకుంటా. ఇంకేంట్రా, ఇంకేంటి విశేషాలు? నేను వేరే ఊర్లో ఆ జాబ్ ఏం చేస్తావు? మన ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుందాం అనుకుంటున్నా. ఏం పని చేయాలనుకుంటున్నావురా? అదే నేను కూడా ఆటో తిప్పుకుందాం అనుకుంటున్నా. సరేలేరా, రేపు మనిద్దరం నేను కొన్న ఆటో షోరూమ్ దగ్గరికి వెళ్దాం. అక్కడైతే తక్కువ రేటుకి ఆటో ఇస్తారు. అలా మరుసటి రోజు ఇద్దరు బాడిగల కోసం అక్కడ ఆటోలు పెట్టి నిలబడి ఉంటారు. అప్పుడు అందరూ ఈ యాపిల్ పండు దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. మామిడి పండు కొత్త అయ్యి మామిడి పండు దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అప్పుడు యాపిల్ పండు ఇలా అనుకుంటాడు. అరే, అందరూ నా దగ్గరికి వస్తే పాపం వాడి ఇల్లు గడిచేదెలా? ఒక పని చేద్దాం. బాబు, చింతలపల్లి దాకా వస్తావా? నాకు ఒక సాయం చేస్తావా? ఏం సాయం బాబు? మరేమిటంటే, మా స్నేహితుడికి బాడిగలే రాలేదు. నువ్వు వెళ్ళి ఆ ఆటో ఎక్కుతావా? స్నేహితుడికి బాడుగలు రావట్లేదని నీ దగ్గరకు వచ్చిన జనాలను కూడా నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళమంటున్నావంటే నువ్వు చాలా మంచివాడివి బాబు. బాబు, చింతలపల్లి దాకా వస్తావా? వస్తాను, ఎక్కండి. అలా ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా ఆటో నడుపుకుంటూ ఉంటారు. ఈ కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.